దేవుని పిల్లలారా, సంఘం, సంఘ స్థాపన దేవుని చేత ఈ సంఘం అనేది కట్టబడుతుంది. సంఘాన్ని కట్టమని ఎవరు చెప్పారు మనకి అంటే దేవుడు చెప్పాడు. దేవుడు సంఘాలను కట్టడానికి తొలి శతాబ్దంలో అపోస్తలులకు తోడుగా ఉండి వారితో ఈ సంఘాలను ప్రారంభించాడు. అయితే సంఘం లేదా సంఘ స్థాపన ఎందుకు జరగాలని దేవుడు బైబిల్లో కోరుకున్నాడో ఈరోజు మీరు వినాలి. నిజంగా మీరు మనసు పెట్టి కనుక దేవుడు రాయించిన మాటలు వింటే ఆశ్చర్యము, ఆనందము మీకు కలుగుతుంది. సంఘం యొక్క ఉనికి, సంఘం యొక్క ప్రస్తావన బైబిలులోనికి మనం వెళ్ళి చూడగలిగిన నాడు అది చాలా గొప్పగా జరిగింది. దేవుడు సంఘాన్ని కట్టి సంఘం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేయించాలనుకుంటున్నాడు అన్నది మనం ఈరోజు నేర్చుకోవాలి. సహజంగా కొంచెం జాగ్రత్తగా వినండి. స్కూల్ కట్టారు. స్కూల్ దేనికోసం కడతారు చెప్పండి? చదువు చెప్పటం కోసం కదా. కాలేజ్ కట్టారు, అది కూడా కాస్త పెద్ద చదువు చదవటం కోసం. ఇంకా పెద్ద యూనివర్సిటీ కట్టారు, అది కూడా హయ్యర్ డిగ్రీస్, పెద్ద పెద్ద చదువులు చెప్పటం కోసం ఒక యూనివర్సిటీ కట్టారు. వెరీ గుడ్. హాస్పిటల్ కట్టారు, దేనికోసం? వైద్యం చేయించడం కోసం. వైద్యం కోసం హాస్పిటల్స్ కడతారు. అంటే స్కూలు కట్టబడింది అంటే విద్య కోసం, హాస్పిటల్ కట్టబడింది అంటే వైద్యం కోసం. సంఘం ఎందుకు కట్టబడాలి? బాగా ఆలోచించాలి. సంఘాన్ని దేవుడు ఎందుకు కట్టమన్నాడు? అసలు సంఘం ద్వారా దేవుడు ఏం చేయించాలనుకుంటున్నాడు? మీరు నిజంగా వినాలి బాగా. బైబిల్ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ బైబిల్ చూసుకోవాలి జాగ్రత్తగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం వాక్య భాగం చాలా జాగ్రత్తగా చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, జాగ్రత్తగా వినండి, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. సంఘము జీవము కలిగినది. సంఘము దేవునికి మందిరము. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సంఘమైన, ఈ మందిరమైన ఈ దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. పౌలు గారు కట్టిన సంఘాలకు దూతగా, వాక్యపు పరిచర్య చేయడానికి సేవకుడిగా, బోధకుడిగా వెళ్ళేవాడు. అలాంటప్పుడు నువ్వు సంఘాన్ని నడిపించాలన్నప్పుడు ఆ సంఘం యొక్క క్రమం ఏంటో, ఆ సంఘాన్ని ఎలా నడిపించాలో నేను నీతో చెబుతాను నాయన, అందుకే ఈ సంగతులన్నీ నీకు రాస్తున్నాను అన్నాడు. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేను చెబుతాను. నువ్వు వెళుతున్న సంఘాలన్నిటికీ కూడా నువ్వు అది నేర్పించాలి. సంఘానికి వస్తున్న జనులకు సంఘములో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. వెరీ గుడ్. తర్వాత మాట చూడండి, అక్కడ తర్వాత మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభం, తర్వాత సత్యానికి ఆధారం. బాగా వినాలి. ఇది ఒకటేనండి నా ప్రసంగం. 45 నిమిషాల 50 నిమిషాలు ఈ మొక్కే నా ప్రసంగం. ఈ ఒక్కటి రాత్రి మీకు అర్థమైతే సంఘం ప్రపంచంలో ఉన్న వాటికన్నిటికంటే ఎంత ఉన్నతమైన శిఖరం మీద దేవుడు పెట్టాడో ఈ రాత్రి మీరు విని చాలా ఆనందపడతారు. సంఘం అంటే చిన్నది కాదండి. సంఘం అంటే ఒక హాస్పిటల్ కట్టినంత ఏమంటే అంత చిన్నది కాదు, అంత తక్కువది కాదు, లేదా ఒక విద్యా సంస్థ కోసం కట్టిన ఒక బిల్డింగ్ లాంటిది కాదు. సంఘము చాలా గొప్పది.
సంఘంలో జనులు ఎలాగ ఉండాలో నీతో చెప్తాను అని చెప్పి తర్వాత అంటున్నాడు ఆ సంఘము అన్నాడు. ఇంతకీ ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడో నేను చెప్పాలి అంటే అది పెద్ద చరిత్ర. అపోస్తలుల కార్యాల్లోనికి వెళ్ళి సంఘపు చరిత్ర అంతా విడగొట్టుకుంటూ రావాలి, టైం సరిపోదు. కానీ ఆ సంఘం ఏ సంఘం అన్నది తర్వాత ఎప్పుడైనా వీలుంటే మీ మధ్యలోనికి వచ్చి చెప్తాను. సంఘం అట, ఆ సంఘం అన్నాడు కదా, పర్టికులర్గా ఒక సంఘం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది ఏ సంఘం అన్నది పెద్ద చరిత్ర, తర్వాత చెప్తాను. మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. హాస్పిటల్కి వెళితే వైద్యం దొరికింది, స్కూల్కి వెళితే విద్య దొరికింది, సంఘానికి వస్తే ఏం దొరకాలి? సత్యం దొరకాలి. మర్చిపోకూడదు, జాగ్రత్తగా వినాలి. అర్థమైనట్టుగా ఉంటే దేవుడి మాటలు ఏం అర్థం కావు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు ఏ రోగం ఉన్నా బాగు చేసుకుంటావు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తావు. విద్య కావాలంటే స్కూల్కి వెళ్ళావు. ఇంకా నీకు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలి, నీకు బర్త్డే సర్టిఫికేట్ కావాలి, ఎక్కడికి వెళ్తావు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తావు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం ఉంది భూమి మీద. చదువుకు ఒకటి, రోగానికి ఒకటి, సర్టిఫికెట్స్కి ఒకటి, రకరకాల డిపార్ట్మెంట్లు రకరకాల సేవలు అందిస్తున్నాయి. సంఘం ఏం అందించాలి ప్రజలకి? ఆ సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. అంటే సంఘము ద్వారా ప్రజలకి దేవుడు అందించాలనుకుంటున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు సత్యం అందించాలి. వెరీ గుడ్. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఇంతకీ సత్యం అంటే ఏంటి? నిజమండి, అబద్ధం కానిదండి అంటారా? ఇవన్నీ లోకం చెప్పే కబుర్లు. దేవుడు చెప్పేవి వేరుగా ఉంటాయి. ఇదిగో మీరు సమాజానికి, మీ చుట్టూ ఉన్న వారికి సంఘాన్ని స్థాపించి సంఘము ద్వారా సత్యాన్ని చెప్పాలి. మీకు మాట్లాడుతున్నాను ఇప్పుడు. సంఘము సత్యాన్ని చెప్పాలి అంటే లోకంలో సత్యం లేదా? ఏమండి, ఈ ప్రాంతంలో స్కూలు పెట్టాలండి అన్నారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏం లేదు, చదువు చెప్పడానికి ఎవరో లేరు, స్కూల్ లేదు, కనుక అక్కడ ఏం పెట్టాలనుకుంటున్నారు? స్కూల్ పెట్టాలి. ఇప్పుడు మీరు లోకానికి సత్యం చెప్పడానికి సంఘం కట్టండి అన్నాడు అంటే దేవుడు, లోకంలో సత్యం లేదా? ఉందా లేదా? సగం మంది చెప్పారంటే సగం మంది ఉందనుకుంటున్నారా? మీకు మరి లేదన్న వాళ్ళు ప్రశ్న అడుగుతున్నాను. మరి లోకంలో లేని సత్యం మీ దగ్గర ఉన్న సత్యం ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు? మాకేం తెలియదండి. అంతేనా? జాగ్రత్తగా వినాలి. లోకం దగ్గర సత్యం లేదట. క్రైస్తవుడు సంఘం కట్టి సంఘము ద్వారా లోకానికి సత్యాన్ని అందించాలి. సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. అదే అంటే సంఘములో తప్ప సత్యం అనేది ఇంకెక్కడ దొరకదు. అదే ఆధారం. అంటే అర్థం ఏంటి? సంఘములో తప్ప లోకానికి ఎక్కడ కూడా సత్యం దొరకదని అర్థం. ఆడదే ఆధారం. ఇది తెలుసు మనకి, తెలుసా? ఇది తెలుసు మనకి. ఈ చెప్పగా నువ్వు వచ్చిందంటే తెలిసింది. ఆడదే ఆధారం. దేనికి? కుటుంబం నడవాలంటే. ఇది బాగా అర్థమైంది. లోకానికి సంఘమే ఆధారం. దేనికి? సత్యం కావాలా, సంఘం దగ్గరికి పరిగెట్టనాలి. ఇంతకీ మన దగ్గరున్న సత్యం ఏంటి, లోకానికి తెలియదేంటి? ఇది కదా మనకి తెలియాలి. ఇది కదా మన బైబిల్లో ఇప్పుడు దేవుడిని అడగాలి. ఇది కదా మన బైబిల్లోంచి నేర్చుకొని సగర్వంగా నేను సత్యంలో ఉన్నానన్న ధైర్యంతో ఈ సత్యాన్ని నువ్వు సమాజానికి అందించాలి. క్రైస్తవుడు అనగానే మీరు ఎంతకాలం ఎలా ఫీల్ అయ్యారో ఈరోజు నుంచి బాగా ఫీల్ అవుతారు మీరు. క్రైస్తవుడు, సంఘంలోనికి చేర్చబడిన క్రైస్తవుడు సత్యం దగ్గరకు వచ్చాడు, సత్యం నేర్చుకుంటున్నాడు, సత్య సంబంధి, సత్యాన్ని లోకానికి అందించేవాడు. అంత గొప్పవాడు క్రైస్తవుడు. తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఎవరైనా బైబిల్ ఎట్టుకెళ్తున్నప్పుడు గుడికి వెళ్తున్నామో మతంలో దిగిపోయామంటే మనం ఏం చేస్తామంటే బైబిల్ ఎలా మడిచి సంకలు ఎవరికి కనపడకుండా చిచ్చిచ్చి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనం.
అవునండి, నేను చర్చికి వెళ్తున్నాను, చర్చిలో నేను సత్యం తెలుసుకున్నాను, నీకు తెలీదు, నా వెనకాల వస్తే నీకు సత్యం నేర్పిస్తాను అనాలి. అంతే తప్ప నువ్వు దాచుకోక బైబిల్. చాలా మంది చర్చికి వచ్చేటప్పుడు కవర్లో పెట్టుకుని వస్తారు. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఎవరికి ఎందుకు అంత దాక్కుని ఎందుకు భక్తి చేస్తున్నావు? అంత ఎవరికి తెలియకుండా నువ్వు రావలసినంత చిన్నవాడు కాదే యేసు ప్రభు. నువ్వు నమ్మిన నీ రక్షకుడు చిన్నవాడు కాదు. నువ్వు నమ్మిన నీ రక్షకుడిలో ఉన్న ఏ గుణం ప్రపంచంలో ఎవరికి లేదు. అంత మంచి ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు. అలాంటప్పుడు నువ్వు బైబిల్ ఎందుకు దాచుకుంటున్నావు? యేసు ప్రభు, ఏమంటే యేసు ప్రభు గురించి చెప్తాను. దయామయుడు అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి చెప్పండి? టోటల్ ప్రపంచం మొత్తంలో అడుగుతున్నాను నేను, భారతదేశం కాదు. దయామయుడు అనాలంటే ఎవరి పేరు ఎత్తాలి? యేసుప్రభు ఎత్తాలి. కరుణామయుడు అనాలి అంటే యేసుప్రభు పేరు ఎత్తాలి. క్షమా కలిగిన వాడు అనాలి అంటే ఎవరి పేరు ఎత్తాలి? యేసుప్రభు. ప్రేమామయుడు అంటే ఎవరి పేరు ఎత్తాలి? ఈయన మీ ఊరికో మీ గల్లీకో ప్రేమామయుడు దయామయుడు కాదు. ప్రపంచం మొత్తానికి ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడైన ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని, క్రీస్తును ప్రకటిస్తున్నాను. క్రీస్తు ఆయన బ్రతుకున్న కాలంలో ఈ లోకానికి సత్యం అందించాడు. అది నేను ఇప్పుడు సంఘంగా కట్టి నా సంఘము ద్వారా ఆ సత్యాన్ని నా చుట్టూ ఉన్న నా తరానికి అందిస్తున్నాను అనాలి. అది క్రైస్తవ్యం అంటే. చెప్తాను ఇప్పుడు. సత్యం ఏంటండి, సత్యం ఏంటి, సత్యం అంటున్నారు కదా, ఇంతకీ మన దగ్గర ఉన్న అంత గొప్ప సత్యం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. చెప్తాను నేను, కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి సంఘమే ఆధారం. అంటే సంఘము లేకపోతే లోకానికి ఏం దొరకదు? సత్యం దొరకదు. అప్పుడప్పుడు మీరు చూడండి, గ్రామాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయా? ఉంటాయి. ఎందుకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందంటే, ఎవరైనా వైద్యం చేయించుకోలేనివారు, డబ్బులు లేని వాళ్ళు, ఏమండి మరి డెలివరీలు కానివ్వండి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ఊరిలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైంది? ఆధారం అయ్యింది. అవునా? మనకి ఇప్పటికీ కూడా ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా ఆపరేషన్స్ కానీ అలాంటివి కానీ జరగాలనుకోండి, మనం కూడా ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? గాంధీ హాస్పిటల్కో, లకడికపుల్లో ఉన్న నిలూపర్ హాస్పిటల్కో వెళుతున్నాం, ఏమంటే ఉస్మానియా హాస్పిటల్కి వెళుతున్నాం. దాని గురించి ఏం మాట్లాడతారంటే, పేదల వైద్యానికి ఇవి మాత్రమే ఆధారం అని అంటారు. అంటే అవి లేకపోతే పేదలకు ఏం దొరకదు? వైద్యం దొరకదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, సత్యానికి సంఘం ఆధారం అంటే సంఘం లేకపోతే లోకానికి ఏమందదు? అది ఎంత గొప్పదా సంఘం? సంఘం అంటే ఇంత గొప్పదా? సంఘానికి ఇంత ఖ్యాతి ఉండాలని దేవుడు కోరుకున్నాడా? అవునండి, అవును. యేసు ప్రభు ఆయన సిలువేస్తున్న కాలంలో, సిలువకు ముందండి చాలాసార్లు ఆ రోజున్న రోమా గవర్నర్స్ ముందు నిలబెట్టారు. యోదయ దేశం అనే ఒక దేశం ఉంటుంది బైబిల్లో. ఆ యోదయ దేశానికి పొంతు పిలాతు గవర్నర్గా ఉన్నారు. ఆ గవర్నర్ ముందు ఒక రోజు యేసుప్రభుని నిలబెట్టారు. యేసుప్రభుని నిలబెట్టి ఆయన మీద ఏమన్నా ఆ రోజున్న ప్రధాన యాజకులు, యూదులు ఆయన మీద వేసిన కేసు ఏంటంటే, ఈయన రాజునని చెప్పుకుంటున్నాడండి అన్నారు. అప్పుడు పిలాతు అంటున్నాడు యేసుప్రభు దగ్గర నిలబడి, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావటే కదా, నువ్వు రాజువా అన్నాడు. చూసారా, పిలాతుకి మతిపోయిందనమాట యేసుప్రభుని చూసి. గవర్నర్, అధిపతి, నువ్వు రాజువా అన్నాడు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎస్, నీవన్నట్టు నేను రాజునే. చూడండి ఎంత బాగుంటుంది ఈ సందర్భం. 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 37 చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే, ఐఎమ్ ద కింగ్, నేను రాజుని, ఈ లోకానికి ఏకైక రాజుని, నేను చక్రవర్తిని, నేను, నాకు రాజ్యం ఉంది ఇక్కడ. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నీ కంటికి కనబడని రాజ్యాన్ని ఒకటి స్థాపించేశాను ఆల్రెడీ. ఆ రాజ్యానికి నేను రాజుని. అదే సంఘం. వెరీ గుడ్.
కింద ఒక మాట అంటాడు చూడండి, నువ్వు రాజువా అన్న వెంటనే ఎస్ నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పి సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అండర్లైన్ చేయండి. ఎందుకు వచ్చాడట? సత్యం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది. ఆ సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి? సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. సాక్ష్యం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలోనికి, ఆ సత్యంలోనికి నిన్ను చేర్చాడు. చేర్చిన తర్వాత నేను కట్టిన ఈ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. చూసారు ఎంత బాగుందో బైబిల్, చూసారు ఎంత బాగా కలుస్తుందో. ఎక్కడో పిలాతు ముందు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతితో చెప్తున్న మాట ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యే చూడండి. సత్యం చెప్పడానికి వచ్చాను ఈ లోకానికి అన్నాడు పిలాతు ముందు. ఏమంటే ఒక గల్లీలో వ్యక్తి ముందు మాట్లాడలేదండి యేసుప్రభు. అక్కడ పిలాతు ఒక యోదయ దేశానికి గవర్నర్, అతను ముందు నిలబడి ధైర్యంగా అంటున్నాడు, నేను వచ్చింది ఎందుకో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మరి అందరూ సత్యాన్ని నమ్ముతారా? నిజాన్ని అందరు నమ్ముతారండి? అబద్ధాన్ని ఎక్కువ మంది నమ్ముతారా, నిజాన్ని ఎక్కువ మంది నమ్ముతారా? మీకు తెలుసు, నిజాన్ని ఎవడు నమ్మడండి, సత్యాన్ని ఎవడు స్వీకరించండి. అందరికీ కావాల్సిందేంటి? అబద్ధం, అసత్యం. అది గమనించిన యేసుప్రభు కింద ఒక మాట అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. అందరూ వినరు నా మాట. వాడిలో కూడా సత్యానికి సంబంధించిన బీజాలు ఉండాలి. వాడు సత్య సంబంధి అయి ఉండాలి. వాడు నా మాట వింటాడు అన్నప్పుడు పిలాతు చూడండి ఏమంటున్నాడు. ఈ మాటలకు ఆశ్చర్యపోయాడండి పిలాతు. ఇటు లోకం మొత్తం సత్యం చెప్పడానికి వచ్చావా నువ్వు? అంటే నాకు గవర్నర్ అయిన నాకు ఈ లోకానికి సత్యం తెలీదా? ఎందుకే నువ్వు చెప్పే సత్యం ఏంటో చెప్పు, నేను వింటాను అన్నాడు. చెప్పాడా యేసుప్రభు? చెప్పడు. అది యేసుప్రభు అంటే. గవర్నర్ అడుగుతున్నాడు చూడండి, కింద చూడండి గవర్నర్ ఏమంటున్నాడు, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట విను నన్ను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? ఎవరిని అడుగుతున్నాడు? నేను సత్యం చెప్పడానికి వచ్చావా? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి, లోకం మొత్తానికి సత్యం చెప్పడానికి వచ్చావా? ఇంతకీ మాకు తెలియని సత్యం ఏంటి, నువ్వు చెప్పే సత్యం ఏంటి చెప్పు అన్నాడు. చెప్పాడా? చెప్పడు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడు. వినే మనసు ఉండాలి, విని అర్థం చేసుకునే మనసు ఉండాలి, విని నమ్మే మనసు ఉండాలి. వాళ్ళతోనే చెబుతాడు. నువ్వు గవర్నర్ అయ్యి ఉండి కూడా సత్యం అంటే ఏంటో నీకు తెలియలేదు కదా. తెలీదు, నీకే కాదు లోకంలో ఉన్న ఎవ్వరికి సత్యం తెలీదు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఏంటండి ఇంతకీ సత్యం? ఏంటి సత్యం? సమూయేలు 2వ గ్రంథం జాగ్రత్తగా తీసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఆగండి, ఏమన్నాడు అక్కడ? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నువ్వు మనిషివి గనుక నీ మాట ఎంత బాగుంది, అర్థమైందా లేదా? నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. మనిషి మాట అబద్ధమేనా? మనుషుల మాటలండి పచ్చి అబద్ధాలండి. ఏ మనిషిని మీరు ఏమంటే కథపండి, అతను నోట నుండి వచ్చే ప్రతి మాట అబద్ధం. మనం రోడ్డు మీద ఆహారం కొనుక్కోవడానికి వెళ్తున్నాం, పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. యాపిల్ పండ్లని మీరు కొనుక్కుంటున్నారు కదా, ఆ యాపిల్ పండ్లా నిజమేనా? ఒరిజినల్గా చెట్టును ముగ్గిపోయిన యాపిల్ పండు అనుకుంటున్నారా? అది కాదు.
పచ్చికాయలకి కార్బన్ వేసి మొగ్గబెట్టి ఆ పైన పచ్చి చెట్లకి కార్బన్ వేయగానే సరిగా కనపడవు గనక పైన మైనపు పోతేసి ఒక పచ్చి అబద్ధం అనే యాపిల్ పండు పట్టుకొచ్చి నీ చేతులు పెట్టారు. నువ్వు యాపిల్ పండు అని తినేస్తున్నావు. నువ్వు త్రాగుతున్న పాలు ఒరిజినల్ పాలా, గేదెలిచ్చిన పాలా, ఆవులిచ్చిన పాలా? ఏంటవన్నీ? కెమికల్. పాలు అబద్ధం, తిండి అబద్ధం. హాస్పిటల్కి వెళ్ళావనుకో ఏ రోగం ఉండదు, 10 టెస్టులు చేస్తాడు డాక్టరు. అబద్ధం. అంత మోసం అండి ఈరోజు లోకం అంత మోసం. ఎక్కడ యథార్థత లేదు, ఎక్కడ నీతి లేదు, ఎక్కడ న్యాయం లేదు, ఎక్కడ సత్యానికి అసలు స్థానమే లేదు. మనుషులు ఇలా ఉన్నారు. మనుషులు మోసం చేస్తున్నారు, మనుషులు మాయ చేస్తున్నారు, మనిషి అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ అబద్ధపు ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో ఏది నిజమో నీకు ఎలా తెలుస్తుందంటే, నువ్వు ఎవరిని నమ్మకు. ఎవరు నమ్మాలట? ఆయన దేవుడు గనుక దేవుని మాట సత్యం. ఇప్పుడు చెప్తాను, దేవుడి మాట ఎలా సత్యం అవుతుందో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుప్రభు పిలాతు ముందు నిలబడే ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆ సత్యమే సంఘంలో ఉండాలని తిమోతి పత్రికలో చెప్పాడు. వెరీ గుడ్. అంటే యేసు ఈ లోకానికి దేవుడి గురించి చెప్పడానికి వచ్చాడు, దేవుని మాటలు చెప్పడానికి వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన అంటే, జాగ్రత్తగా వినండి. ఏం చెప్పాడు అంటే, బైబిల్ తీసి ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మీరు జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం జాగ్రత్తగా చూసుకోండి. 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆగాలి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే అనుందా అక్కడ? అందరికీ తండ్రి అయిన దేవుడు అనుందా? అంటే యేసు ఈ లోకానికి చెప్పిన సత్యాలలో ఒక సత్యం ఏంటో తెలుసా? మీరు ఎంతకాలం దేవుడు 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 అనుకుంటున్నారు కదా, ఆ దేవుడు మీకు ఏమవుతాడు అంటున్నాడు? తండ్రి. ఎలాగుంది ఇది? మనకి చదువుతున్నప్పుడు ఏం అర్థం అవుతుంది, నేను చెప్తాను ఇప్పుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన పిల్లలు భూమి మీద ఉన్న మనుషులంతా. ఆయన గురించి ఈ లోకానికి సత్యం చెప్పడానికి వచ్చాను. ఈ భూమిని కలగజేసిన ఆయన ఒక్క ఆయనే, ఈ సూర్యుని చేసిన ఆయన ఒక్క ఆయనే, నీ కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని అంతా కట్టింది ఒక ఆయనే, ఈ ప్రకృతిని నడిపిస్తున్నది ఒక ఆయనే. ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన ఉన్నాడు. ఆయన పిల్లలే ఈరోజు భూమి మీద విస్తరించిపోయిన ఈ మానవాళంతా. మనుషులందరికీ దేవుడు ఒక్కడు అన్నాడు. ఇది సత్యమా కాదా మీరు చెప్పండి? సత్యమే. ఎందుకు ఇది సత్యం అవుతుందంటే, అప్పటికి భూమి మీద ఉన్న మనుషులంతా ముక్కలుగా విడిపోయి దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడిని పెట్టుకుంటే, కాదయ్యా మీరు నమ్ముతున్నది అబద్ధం. సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం ఏంటంటే, ప్రపంచం మొత్తానికి దేవుడు ఒకడే. ఎలాగుంది ఇది? మీకు అర్థమైంది ఇప్పుడు? దేవుడు అని ఆయన ఉన్నాడు, ఆయన ఒకటే. ఆయన పిల్లలు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హలో, వచ్చింది. ఎక్కడ తగులుతున్నారమ్మా? టచ్ చేయండి. జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. 2-3 ప్రధానమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పిందండి, తండ్రున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి, ఎంత మంచి మాట పలుకుతాడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు చనిపోయాడండి, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళక మునుపుచ్చి పలుకుతున్న మాట ఇది. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు ఈయన సహోదరులు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? నా సహోదరుల యొద్దకు వెళ్ళి అంటే శిష్యులు. వాళ్ళ దగ్గర ఏమంటే వాళ్ళు నా శిష్యుల యొద్దకు వెళ్ళి అన్నాడా, నా సహోదరుల యొద్దకు వెళ్ళి అన్నాడా?
సహోదరుల వాళ్ళు, నా సహోదరుల వాళ్ళు, నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, చూడండి జాగ్రత్తగా, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు నేను ఎక్కిపోచున్నాను. నాకు తండ్రి మీకు తండ్రి, నాకు దేవుడు మీకు దేవుడు. చూసారా, దేవుడు మనకి ఏమవుతాడని నిరూపిస్తున్నాడు, తండ్రి. ఇప్పుడు మాట్లాడుతాను నేను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు అందరూ ప్రార్థన చేస్తారు ఏమని, పరలోకమందున్న మా తండ్రి. అలాగ అనమని మనకు నేర్పింది కూడా ఎవరు? యేసుప్రభువే. మత్తయి సువార్త 6:9 ఉంటుంది ఇది. ప్రభా, మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం, మాకు నేర్పించి అన్నప్పుడు ఎలా చేయమన్నాడు ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవుడిని తండ్రి అనండి అన్నాడు. మీరు ఎంతమంది అంటున్నారు నాకు చెప్పండి. ఆలోచించుకుని చెయ్యొత్తండి, ప్రశ్న వేస్తాను. చెయ్యత్తలేదు ఎవరో. తండ్రి అని అంటామండి, దేవుడిని అంటాం, మాట వరుసగా అంటున్నాం. తండ్రి అని హృదయపూర్వకంగా ఎవరు అంటున్నారు మీలో? తండ్రి అని హృదయపూర్వకంగా ఎవరు అనగలుగుతున్నారు దేవుడిని? మీకు ఇది అర్థమైందో లేదోనండి. తండ్రి అని దేవుడిని మనకి పరిచయం చేసి దేవుడిని మనకి ఎంత దగ్గర చేశాడో తెలుసండి యేసుప్రభు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, ఎమ్మెల్యే గారు నిజానికి నియోజకవర్గానికి తండ్రి, అయినా మొత్తం అందరికీ తండ్రి, ఓవరాల్గా అందరికీ తండ్రి. ఆయన ఒక రోజు ఫోన్ చేసి మీకు పర్సనల్గా ఎవరో ఒకరికి, అమ్మా ఈ నియోజకవర్గంలో ఎవరో ఒకరు నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, రేపు నుంచి నువ్వు బ్యాగ్ మొత్తం బట్టలు సర్దుకుని మా ఇంటికి వచ్చే, ఇక నుంచి నేను మీకు మీ నాన్నని అన్నాడు అనుకోండి ఎమ్మెల్యే గారు, ఎలాగుంటుంది మీకు? నాకు చేయమనండి ఫోన్, కొంచెం నెంబర్లు ఇవ్వడానికి వస్తారు మీరు కదా. ఎమ్మెల్యే మీ నాన్న అంటే మీకు ఎలాగుంది? ఆనందం. ఎమ్మెల్యే గారు నాన్నగారు అంటే ఆనందం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి నేను మీకు నాన్నగా ఉంటాను, నేను దత్తత తీసుకుంటాను వచ్చి అన్నాడు అనుకోండి, ఇంకెలాగుంటుంది ఫీలింగ్? ముఖ్యమంత్రి గారు నాకు నాన్న. ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తే ఇంకా పెద్ద గొప్ప ఫీలింగ్ కదండి. అమ్మో, ప్రధానమంత్రి గారు నాకు నాన్నండి. ఇప్పుడు మీ తండ్రి మీ దేవుడు అని మీకు పరిచయం చేసింది ఎవరినో తెలుసా? ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను యేసు ప్రభు మీకు తండ్రిని చేశాడు. ఎంత బాగుందండి. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి, సమస్త దేశాలలో ఉన్న సమస్త మానవాళికి దేహాలను కట్టిన దేవుణ్ణి పట్టుకొచ్చి మీరు నాన్నని పిలవండి అన్నాడు. ఎంత బాగుంది. ఏమంటే ఈరోజు నేను ఒకటి చెప్తాను, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎవరైనా దేవుణ్ణి మొక్కుతున్న వాళ్ళు ఏ దేవుణ్ణైనా తండ్రి అనగలరా? అనలేరు. కానీ మీరంటారా? అంటున్నారు. అంటే దేవుడిని తండ్రిగా మీకు దగ్గర చేసింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇది సత్యం కదా. ఈ సత్యం లోకానికి తెలుసా? భూమి మీద ఉన్న సమస్త మానవాళికి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన పిల్లలు మనమంతా ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనకు మొక్కాలి, ఆయనకు ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన పని చేయాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన చెప్పిన వాక్య ప్రకారం నేను బ్రతకాలన్న సత్యం ఈ లోకంలో ఎంతమందికి తెలుసు? తెలీదు. ఇంకోటి చెప్తాను, ఇది ఒక్కటి చెప్పాను, ఇలా చాలా ఈ రాత్రి అంతా చెప్తాను నేను ఆయన చెప్పిన సత్యాలు. కానీ మనకు టైం తక్కువ కదా, ఒక రెండు చెప్పి వదిలేస్తాను. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించారనుకోండి, 3వ తరగతో 4వ తరగతో 5వ తరగతి వచ్చిన పిల్లోడికి మనుషులు భూమి మీద ఉన్న మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడు అని మీరు అడగండి, ఒక టక్కున ఆన్సర్ చెప్తాడు. ఏం ఆన్సర్ చెప్తాడు? ఏం చెప్పాడు? కోతు నుండి వచ్చారండి. ఇది సత్యమా అసత్యం నాకు చెప్పండి. మరి ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి కదా? ఏదోనండి, 60-70 ఏళ్ళు బ్రతకాలి కదండి, పట్ట పుచ్చుకుని ఏదో ఉద్యోగం చేసుకుని ఆడు పొట్ట గడుపుకోవాలి కదండి. అందుకేనండి అది. మరి సత్యం ఏంటో చెప్పు. భూమి మీద ఉన్న తొలి మానవుడు కోతు నుండి రాలేదు. భూమి మీద ఉన్న తొలి మానవుని దేవుడు తన స్వహస్తాలతో నేల మట్టిని తీసి చేశాడు. ఆయనే ఆదాము. ఇది లోకానికి తెలుసా? తెలీదు. నీకు తెలుసా? తెలుసు. నువ్వు సత్యంలో ఉన్నావా అసత్యంలో ఉన్నావా? సత్యంలో ఉన్నావు. ఇప్పుడు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తున్న నీ కొడుకు సత్యంలో ఉన్నాడా అసత్యంలో ఉన్నాడా? బా, చర్చ్ ఎంత సూపర్ అండి. ఇప్పుడు స్కూల్ సూపరా చర్చ్ సూపరా? అందుకే అన్నాడు, సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. ప్రపంచమా, నువ్వు నమ్మినంత ఒట్టి అబద్ధం.
నా సంఘానికి రా, సత్యాలు దొరుకుతాయి నీకు అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? సంఘం సత్యానికి స్తంభం అంటే అర్థమైందా? ఇలాంటివి మీకు ఎన్ని చెప్పమంటారు? ఇంకోటి చెప్తాను, చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. భూమి, మనం ఉంటున్న ఈ భూమి ఉంది కదండి, ఈ భూమి ఎలాగుంది అని మనుషుల్ని అడిగినప్పుడు అండి, తొలుత ఏమని చెప్పారంటే చతురస్రాకారంలో ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉందని కొంతమంది చెప్తే, మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త ఆర్యభట్ట ఆయన ఏం చెప్పారంటే భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పారు. ఆ తర్వాత చాలా కాలానికి హబుల్ టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఆకాశంలోకి వెళ్ళి భూమికి ఫోటో తీస్తే భూమి ఎలా ఉందో తెలుసా? గుండ్రంగా ఉంది. అప్పటికి చెప్పిన వాళ్ళు అందరు నోటి మీద వేలేసుకుని మేము తప్పు చెప్పేశాం అన్నారు. ఇప్పుడు ఈ సైన్సిస్టులకి అందరికీ సూపర్ సైన్సిస్ట్ ఉంటాడు బైబిల్లో, ఆయన యోబు గారు, మహాజ్ఞాని. పాత నిబంధన కాలంలో ఆయన ఒక మాట రాశాడు బైబిల్లో. యోబు గ్రంథం 37వ అధ్యాయం చూడండి ఒకసారి, ఎంత మంచి మాట చూడండి. ఇది 12వ వచనం, యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇగో ఈ విశ్వం ఉంది కదా, దీన్ని నడిపిస్తాను ఆయన ఒక ఆయన ఉన్నాడు. బస్సు నడుస్తుందంటే డ్రైవర్ ఉంటాడు, వాడ నడుస్తుందంటే కెప్టెన్ ఉంటాడు, ట్రైన్ నడుస్తుందంటే అందులోనూ ఏమంటే డ్రైవర్ ఉన్నాడు. విశ్వం నడుస్తుందంటే ఒక ఆయన నడిపిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, కాలాలు ఇవన్నీ మనకి ఏర్పడుతున్నాయంటే ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకు ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు అని మొదలు పెట్టాడు. వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం అన్నాడా, భూమి బలపరపు అంటున్నాడు అక్కడ. ఎంత బాగుందండి బైబిల్. ఇది శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత రాసింది కాదు. యోబు గారు అనేసరికి క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం వాడు, సుమారుగా అబ్రహాం గారి కాలానికి చెందినవాడు ఈయన. అప్పుడే చెప్పేశాడు భూమి ఎలా ఉందట, గోళం. ఆయనకి ఎలా తెలిసిపోయింది? ఆయనకి ఎవరు చెప్పారు? భూమిని కలిగించిన ఆయన వెనకాల ఉన్నాడు కనుక రాయినైన భూమి గోళం అన్నాడు. ఇప్పటికే గోళమేనా, ఏమైనా రూపం మారుతుందా? మారదు. అంటే బైబిలులో నువ్వు వింటున్న ప్రతిదీ ఏంటి చెప్పండి ఇప్పుడు? సత్యం. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే తప్పు చెప్పామని నోటి మీద తెలియజేసుకున్నారు. బైబిలులో ఉన్న సృష్టికి సంబంధించిన ఏ వచనమైనా శాస్త్రానికి సరిపోవటం లేదండి, బైబిల్లో తప్పులు ఉన్నాయండి అని అడగలరా ఎవరైనా? అనలేరు. కారణం ఏంటో తెలుసండి, ఒకటి వండర్ఫుల్ బైబిల్ అండి. మనం పట్టుకున్నది సృష్టికర్త రాయించిన పుస్తకం అండి ఇది. సత్యం. ఇది సమాజానికి అందించవలసిన సత్యాలు. నీకు ధైర్యాన్ని ఇస్తుంది వాక్యం, నీ బ్రతుకును మారుస్తుంది వాక్యం, పరలోకానికి నిన్ను చేరుస్తుంది వాక్యం. సత్యం. క్రైస్తవులు తన దగ్గరకు పిలిచింది యేసుప్రభు ఎందుకో తెలుసండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. త్వరగా రాసుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 రాసుకోండి జాగ్రత్తగా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు దగ్గర ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏమి నేర్చుకోవాలి చెప్పండి ఇప్పుడు? సత్యాలు, వాక్యాలు నేర్చుకోవాలి. వాక్యాలు నేర్చుకుని బ్రతుకుని మార్చుకుని వాక్యంతో ఈ సమాజాన్ని వెలిగించడానికి, వాక్యం నేర్చుకోవడానికి సంఘానికి రావాలి. సంఘం సత్యాన్ని నేర్పిస్తుంది, వాక్యాన్ని నేర్పిస్తుంది. బైబిల్ అండి, బైబిల్ అండి. ఎంత బాగుంది బైబిల్, ఎంత బాగున్నాయి బైబిల్లో మాటలు. దేవుని పిల్లలారా, చివరిగా మాట చెప్తాను మీకు. యేసు ప్రభు ఈ లోకానికి అడుగు పెట్టేంత వరకండి అసలు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు మనిషికి తెలియదండి. ఎలా బ్రతుకుతున్నాడో తెలీదు. ఆత్మ ఉందని, శరీరం ఉందని, ఈ రెండింటి గురించి పూర్తి వివరణ ఎవరిచ్చారు చెప్పండి? ఈ లోకానికి ఎవరిచ్చారు? యేసు ప్రభువే. ఆత్మ జ్ఞానం నేర్పింది యేసు ప్రభువేనండి. ఆత్మ ఒకటి ఉంది, శరీరం 60-70 ఏళ్ళు ఉంటుంది. మరణం తర్వాత ఆత్మ బయటకు వస్తుంది, అది పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. 60-70 ఏళ్ళు ఉండే ఈ శరీరం గురించి ఆలోచిస్తున్న ఓ మనిషి
మరణం తర్వాత బయటకు వచ్చే ఆత్మకు పడే శిక్ష గురించి, ఆత్మకు వచ్చే లోకం గురించి నువ్వేం ఆలోచించావు అని, పరలోక రాజ్యము పాతాళము అని ఏమండి మనిషి మరణం తర్వాత వెళ్ళబోయే ప్రయాణాల గురించి కళ్ళ ముందున్న ప్రకృతిని ఏమండి కళ్ళ ముందు పెట్టి ప్రకృతిలో నుండి పరలోకము పాతాళం అన్న పాఠాలు నేర్పించాడు యేసుక్రీస్తు వారి లోకానికి. తెలియదు చాలా మందికి. అసలు లోకానికి యేసుప్రభు దగ్గరకు వస్తే కదండి సత్యాలన్నీ తెలిసేవి. యేసుప్రభు ఎంత గొప్పోడా, ఇన్ని జ్ఞానపు సంగతులు చెప్పాడా అని అనుకుంటారు. అలా అనుకోవాలి అంటే నువ్వు జ్ఞానిగా మారాలి కదా సంఘానికి వచ్చి. ఓపెన్గా చెప్పనండి, నేను చాలా మంది గుడికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోరండి. అవును కదా చెప్పండి, తెచ్చుకుంటారా తెచ్చుకోరా? చాలా మంది తెచ్చుకోరు. ఇది ఎలాగుంటుంది తెలుసా? పిల్లోడిని పుస్తకాలు ఇవ్వకుండా స్కూల్కి పంపించామనుకోండి, మాస్టర్ ఏం చేస్తాడు? నడ్డి మీద వేస్తాడు. ఇప్పుడు బైబిల్ తెచ్చుకునే పాస్టర్ గారు కూడా ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా కొట్టాలంటాను నేను. బైబిల్ లేకపోతే నీ బ్రతుకు ఎక్కడది? ఇంకా బైబిల్ లేకపోతే దేవుడు ఏమర్థం అవుతాడు నీకు? బైబిల్ లేకపోతే అసలు నీ జీవితం ఏముంది? బైబిల్ లేకపోతే నీ జీవిత గమనానికి మార్గదర్శనం ఏముంటుంది? నువ్వు ఎలా బ్రతకాలి, ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ నీకు చెప్పేది బైబిల్ కదా. ఆ బైబిలే పట్టుకుని రాకుండా నువ్వు గుడికి వచ్చేస్తే ఇంక నీ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పు? ఎవరు మారుస్తారు నిన్ను? వింటున్నారు వెళ్ళిపోతున్నారు, వింటున్నారు వెళ్ళిపోతున్నారు. చేతిలో బైబిల్ ఒకటి పెట్టుకుని ఏమంటే సేవకులు చెప్తున్న వచనాలు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలు మళ్ళీ చదివితే ఆ వాక్యం నీ హృదయంలో ఉండి నువ్వు పాపం చేయకుండా నిలబడగలుగుతావు. ఏమంటే స్కూల్లో పాఠాలు చెప్పిన తర్వాత పిల్లలకి మళ్ళీ హోంవర్క్ ఎందుకు ఇస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు నాకు మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా? ఎందుకు ఇస్తున్నారు హోంవర్క్? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మర్చిపోకూడదని. మరి మీరు ఇక్కడ బైబిల్ తెచ్చుకొని ఇక్కడ రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైబిల్ చదువుకోవాలి కదా. అప్పుడు కదా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కనుక దేవుని పిల్లరా, చివరిగా నేను చెప్పే మాట ఒకటే, యేసుక్రీస్తుల వారి లోకానికి ఏం చెప్పడానికి వచ్చాడట? సత్యం. ఆ సత్యం ఇప్పుడు ఎక్కడుంది? సంఘంలో. యేసును నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, మరణం తర్వాత పాతాళం ఉంది. ఇది సత్యం. మీకు తెలిసింది, లోకానికి తెలిసిందా? తెలియలేదు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు సత్య సంబంధి. మర్చిపోకండి, ఇది గొప్ప వరం అండి మనకి. ఈ నిజాలన్నీ మనకి తెలియటం. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని తెలిసిపోయింది మీకు. ఆయన మనకు తండ్రి అయిపోతాడని తెలిసింది. ఆయన దగ్గరకు మరణం తర్వాత మనం వెళ్ళిపోవాలని తెలిసింది. ఆయన దగ్గరకు మరణం తర్వాత మనల్ని చేర్చేది యేసుప్రభు యొక్క శిలువ త్యాగం, పాప క్షమాపణ అని తెలిసిపోయింది. ఇన్ని నిజాలు తెలిసి నువ్వు గొప్పడు కదా. మనం బైబిల్ ఎందుకు దాచుకుంటున్నావు? సిగ్గుపడుతూ గుడికి ఎందుకు వస్తున్నావు? ఎవరికో భయపడుతూ దాక్కుంటూ సేవకుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ధైర్యంగా రా, నేను సత్య సంబంధిని అని చెప్పు. ఎంత ప్రౌడ్గా ఉందండి. మీకు ఎలాగొంది చెప్పండి? మాట్లాడిన తర్వాత మీకు ఎలాగొంది మనసులో? నిజమేనండి, ఈ నిజాలన్నీ మాకు తెలుసు, లోకానికి తెలీదు. చర్చికి వచ్చి ఇప్పుడు మీరు గొప్పలు అయ్యారా? అవ్వలేదా? అయ్యారు. మీరైతే సరిపోద్దా? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ బంధువులను కూడా మీరు ఏం చేయాలి? ఇప్పుడు సత్యంలోనికి నడిపించండి, సంఘానికి నడిపించండి.